హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! ఫస్ట్ టైమ్ నేనైతే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసి కొంత ప్రాఫిట్ అయితే తీసుకున్నాననమాట. ఇది నాకు మెమరబుల్‌గా ఉండాలి. అదే విధంగా నేను దీంట్లో చేసిన మిస్టేక్స్ వేరే దాంట్లో రిపీట్ చేయకుండా ఉండడానికి, అదే విధంగా ఇది ఇన్వెస్ట్ చేసే ముందు నేను ఎలాగ ఇన్వెస్ట్ చేశాను, ఎవరు నాకు గైడెన్స్ ఇచ్చారనేదైతే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. కొంచెం యూజ్‌ఫుల్‌గానే అనిపిస్తది మీకు. నేను ఇన్వెస్ట్ చేసిన స్టాక్ అయితే నేమ్స్ అంతగా ఎవరు కామెంట్ చేయట్లేదు. కానీ నేను చెప్పకపోవడానికి కారణం ఏంటంటే, ఒకవేళ మనం అది ప్రోగ్రెస్‌లో ఉంది కదా! అది డౌన్ అవ్వచ్చు, అప్ అవ్వచ్చనమాట. ఆ స్టాక్ నేమ్ గనక నేను చెప్పి డైలీ మీకు అప్డేట్ ఇస్తుంటే ఖచ్చితంగా తెలిసినోళ్ళు, తెలియనోళ్ళు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయకుండానే దాన్నైతే పర్చేజ్ చేసేసి మిమ్మల్ని నమ్మి మేమిలా చేశాము అనేసి అంటారనమాట. అదేమీ కాదు. ఈ జర్నీ అనేది నేను రికార్డ్ చేసుకుంటున్నాననమాట. నేను ఆల్రెడీ బై చేసి, సెల్ చేసి ప్రాఫిట్ తీసుకున్న ఫస్ట్ స్టాక్ గురించైతే ఈరోజైతే చెప్తాను. నేనెంతగా ప్రాఫిటొచ్చింది అనేసి. నేనైతే కొన్న స్టాక్ పేరేంటంటే పాలీక్యాబ్ అనమాట. ఈ పాలీక్యాబ్ వచ్చేసరికి నేను 3 క్వాంటిటీ కొన్నాను. ఒక్కొక్క షేర్ ప్రైస్ వచ్చేసరికి రూ. 7,569 ఒక్క షేర్ ప్రైస్ వచ్చేసరికి. సో, ఇదైతే ఒకటైతే నార్మల్‌గా కొన్నాను. ఇంకోటేంటంటే ఇంకోటేంటంటే పర్చేజ్ చేస్తున్నప్పుడే మనం అప్పు తీసుకొని పర్చేజ్ చేసే ఆప్షన్ కూడా ఉంటుందనమాట. అది నాకు స్టార్టింగ్‌లో తెలియక ఒకటైతే నార్మల్‌గా కొన్నాను. ఇంకోటేంటంటే అప్పు తీసుకొని కొన్నట్టుగా కొన్నాననమాట. అది నేను సెల్ చేసేటప్పుడే అర్థమైంది. ఓకే. ఇది నేను కరెక్ట్‌గా ప్రాపర్‌గా బై చేయలేదే అనేసి. దాని తర్వాత ఎప్పుడన్నా ఒక్క షేర్‌ని మనం కొంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా కొనాలి. అన్నీ చెక్ చేసుకున్న తర్వాతే కొనాలనమాట. ఎందుకంటే తొందరగా కొనకూడదు. అలాగని తొందరగా అమ్మకూడదనమాట. ఇది 7,500 అయిందనమాట. నేను సెల్ చేసినప్పుడు ఎంతుందంటే 3 పర్చేస్ చేశాను కదా! 3 వచ్చేసరికి 22,709. 22,000 అరౌండ్ పడింది. మనకి సెల్ చేసిన ప్రైస్ ఏంటంటే 8,995 అనమాట. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. 8,995 కదా! అరౌండ్ 9,000 కదా! ఇదేంటంటే యాక్చువల్‌గా మనకి 52 వీక్ హై, లో ఉంటుంది కదా! అదే విధంగా 52 హైక్ సెకండ్ హైకెళ్ళిందనమాట. ఒక 3 ఇయర్స్ ముందు ఈ స్టాక్ అనేది 10,000 ఉంటే మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత స్టాక్ అనేది 10,000కి రీచ్ అయింది. అది సెకండ్ హైయెస్ట్. ఒకవేళ రీచ్ అయ్యి ఇంక్రీజ్ అయితే సెకండ్ హై అంటాము 52 వీక్స్‌లో. ఈ సెకండ్ హైకి వెళ్ళి నాదైతే వచ్చిందనమాట. అప్పుడే ఇది అప్ అండ్ డౌన్ నేను చేస్తున్నాననమాట. చూస్తున్నాను ఒకవేళ క్రాస్ అయితే ఉంచుదాము, లేదంటే సెల్ చేసేద్దాము అనేసి. కానీ అది క్రాస్ అయిన తర్వాత ఓకే. అనాలిసిస్ చేసి ఓకే. హిట్ అయింది కాబట్టి పెరిగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం సేపయితే ఉన్నాము. కానీ 10,000కి అలా ఎళ్ళొచ్చి ఒక 1,000 వరకైతే స్టాప్ లాస్ అయితే పెట్టుకున్నాం. దాని తర్వాత చూస్తే మళ్ళీ కిందకి వచ్చేసిందనమాట. కిందకొచ్చేస్తున్నప్పుడే మళ్ళీ సెల్ చేసాము. సెల్ చేసినప్పుడు మనకొచ్చిన ప్రాఫిట్ ఏంటంటే 4,278 రూపీస్ అయితే మనకి ఇందులో ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ రావటమే ఒక థింగ్ అనుకుంటే గైడెన్స్ కూడా, ఎందుకంటే అది కొంచెం పెరుగుతున్నప్పుడే ఒక 1000 వచ్చినప్పుడే సరే అమ్మేద్దాం అనేసి మా బావని బాగా ఇసిగిచ్చాను. తను మంచిగా అనాలిసిస్ చేసి ఈవెన్ మనకి ట్రేడింగ్‌లో వచ్చేసరికి పీస్ ఎలా ఉంటదంటే కంగారుగా ఉండిద్ది. అయ్యయ్యో! లాస్ వచ్చేసిద్దేమో, కొంచెం కొంచెం సేపు ఉంచితే ఇంకొంచెం మనీ వచ్చేయేమో, దురాశ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నిటిని మన ఎమోషన్స్ అన్నిటిని కంట్రోల్ చేసుకొని టెక్నికల్ అనాలిసిస్, అదే విధంగా ప్రెజెంట్ మనకొస్తున్న న్యూస్ మొత్తం బేస్ చేసుకొని కూడా ఈ ట్రేడింగ్ అయితే చేయాలన్నమాట. మీరు ట్రేడింగ్‌లోకి వచ్చినోళ్ళు 20,000 పెట్టాం కదా! ఇంకా 20,000 రావాలనేసి ఏ ఎక్స్‌పెక్టేషన్స్‌తో రామాకండి. ఫస్ట్ ట్రేడర్‌గా స్టార్ట్ చేయండి మీ జీవితాన్ని. స్టార్టింగ్‌లో పాజిటివ్ ఉంటది, నెగెటివ్ ఉంటది, అన్నీ ఉంటాయి. సో, ప్రతి ఒక్కదాన్ని మనం నేర్చుకుంటూ ముందుకెళ్తేనే ఆ నేర్చుకున్నది మనకి 5 ఇయర్స్ తర్వాత మంచి రిటర్న్స్ ఇస్తదనమాట. ఇక్కడ అరౌండ్ మనకైతే ఒక 20%, 25% వరకైతే ప్రాఫిట్ అయితే వచ్చింది. సో, ఫస్ట్ టైము చేశాను గదా! హ్యాపీ అనిపిస్తుంది. దీన్నైతే నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు ట్రేడింగ్‌గా రావాలి అని అనుకుంటే మంచిగా ట్రేడింగ్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాతే రండి. అప్పుడు మాత్రమే అనమాట. ఎందుకంటే మనీ స్టార్టింగ్‌లో అందరూ మనీ గెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆహ్,
డైలీ మనకి పాజిటివ్ వస్తుంది. 2, 3% ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనం దీంట్లో ఇన్వెస్ట్ చేద్దాము. అలా అనేసైతే అస్సలు చేయమాకండి. ఎందుకంటే అలా చేశారంటే ఖచ్చితంగా అది ఏ మిడ్ క్యాపా, ఇదేంటిది స్మాల్ క్యాపా ఏం తెలియకుండా మనం దాంట్లో గనుక ఇన్వెస్ట్ చేసి అసలకి ఆ కంపెనీ ఏం చేస్తుందో తెలియకుండా ఇన్వెస్ట్ చేశామంటే సైడ్‌వే మార్కెట్‌లు జరుగుతా ఉంటాయి. కొన్నైతే బుల్లిష్‌లో ఉంటాయి. కొన్నైతే డౌన్‌లో ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఈ సిట్యుయేషన్‌లో అయితే అస్సలు నమ్మలేమనమాట. సో, ప్రతి ఒక్క దానికి మీరు గైడెన్స్ అయితే తీసుకుంటా ఉండండి. మీ ఓన్‌గా మీరు చెయ్యమాకండి. ఎందుకంటే నేను నా ఓన్‌గా చేయట్లేదనమాట. నాకు మా బ్రదర్ ఇన్ లా హెల్ప్ చేస్తారు. సో, తను ట్రేడరు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఉంటారు కదా! దానికి క్వాలిఫై అయిన వ్యక్తి అనమాట. సర్టిఫికేషన్ వచ్చిన వ్యక్తి. తను ఒక 10 ఇయర్స్‌గా దీంట్లోనే చేస్తున్నారు. సో, ఆయన ఆధ్వర్యంలోనే నేనిది నేర్చుకుంటే ట్రయల్ అండ్ ఎర్రర్‌గా వేస్తున్నాననమాట. సో, నా జర్నీని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మెయిన్‌గా లేడీస్ కానీ, జెంట్స్ కానీ మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, మీరు నేర్చుకుంటున్న ప్రతి ఒక్కటి ట్రిక్స్ అండి. ప్రతి ఒక్కటి కూడా మీరు అన్నీ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏది ఓవర్ థింకింగ్ చేస్తూ చేయకూడదు. ఏది నెగ్లెక్ట్ చేస్తూ చేయకూడదనమాట. ప్రాపర్ కాన్సంట్రేషన్ అయితే ఇందులో మనకుండాలనమాట. మీరు ఒక్కసారి నేర్చుకున్నారంటే ఖచ్చితంగా మీకు మంచి రిటర్న్స్‌తో ఇదైతే ఉంటుంది. సో, ఇదైతే మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉన్నా గాని కామెంట్ చేయండి. మీరు ట్రేడింగ్ నేమ్స్ అవన్నీ అడుగుతున్నారు. సో, ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే ఒక ఛానెల్‌లో ఆల్రెడీ ఛానెల్స్ అయితే ఉన్నాయి మా బ్రదర్ ఇన్ లాకి. సో, దాంట్లో ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలన్నా కానీ నేనిస్తాను. కానీ చెప్తున్నాను కదా! ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చెప్పడమే కానీ, మన ఓన్ అండ్ రిస్క్ మీద ఆధారపడి ఉంటుందనమాట. ఏ ఒక్కరు కూడా ఒకళ్ళు చెప్తున్నారనేసి మీరు మనీ అయితే వేస్ట్ చేయొద్దు. మీరు నేర్చుకున్నప్పుడు మాత్రమే మీరు మనీ లూజ్ అవ్వకుండా ఉంటారు. వేరే ఒకళ్ళు ట్రేడ్ చేస్తున్నారనేసి వేరే అకౌంట్‌లకి ట్రాన్స్‌ఫర్ చేయడము, లేదంటే వేరే వాళ్ళ హ్యాండ్‌లో మనీ పెట్టడము, ఇవైతే అస్సలు చేయమాకండి. ఇలా చేశారంటే మీ మనీ మీ దగ్గర నుంచి పోతుంది. ఇంక రాదు అని అనుకుంటేనే మీరు ఆ ఇన్వెస్ట్‌మెంట్‌కైతే ఎళ్ళండి. వేరే వాళ్ళకి అస్సలు మనీ ఇవ్వద్దు. మీ అకౌంట్‌లో మీరు ఆథరైజ్డ్‌గా మీరు షేర్ మార్కెట్‌లో మీరు పర్చేస్ చేసుకోగలరు. మీరు విత్‌డ్రా చేయగలరు. మీరు ఆ ప్రాఫిట్‌ని, లాస్‌ని చూడగలుగుతారనమాట. సో, అలా ఉంటేనే మీరు షేర్ మార్కెట్‌లోకి రావాలి. ప్రాపర్ అండర్‌స్టాండింగ్‌తో అయితే వస్తేనే మీకిది జరుగుతుంది. ఎందుకంటే బయట చాలా మంది లక్షల్లో పోగొట్టుకుంటున్నారు. కోట్లల్లో పోగొట్టుకుంటున్నారు. చదువు ఉన్నవాళ్ళు, చదువు లేని వాళ్ళు అని లేదు. చాలా మంది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మనీ ఎక్కువగా సంపాదించాలనేసి చాలా నష్టపోతున్నారనమాట. మనీ ఎవరికైనా మనీయే, లైఫ్ ఎవరికైనా లైఫే. సో, చాలా జాగ్రత్తగా ఉండండి. కొంచెం కష్టపడి గనక నేర్చుకున్నారంటే ఖచ్చితంగా మంచి లైఫ్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. మీకు మాత్రమే కాదు, ఆ నాలెడ్జ్ వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో, ఈ వీడియో అయితే మీకు యూజ్‌ఫుల్‌గా ఉందని నేనైతే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో అయితే కలుద్దాము. బాయ్ బాయ్.